దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూస్తే, అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలను మనం చూస్తే, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అని మనం చూస్తున్నాం. అయితే నీతికి కారణమైన నియమాన్ని ఇశ్రాయేలీలు వెంటాడినను ఆ నియమాన్ని వారు అందుకోలేకపోయారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడిన మాటలను బట్టి అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడిన వారికేమో నీతి దొరకలేదు, నీతి యొక్క నియమము తెలియని వారికి ఆ నియమం తెలియదు కనుక వారు వెంటాడలేదు, వారికేమో నీతి దొరికింది అనేది మనం చూస్తున్నాం. నీతికి కారణమైన నీతిని ఇవ్వగలిగిన నియమాన్ని వెంటాడిన వారికేమో దొరకలేదు, నీతిని వెంటాడని వారికేమో నీతి దొరికింది. ఈ విచిత్రమైన విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడాడు. అలాంటప్పుడు అసలు వారికి ఎందుకు దొరకలేదు? వారి దగ్గర నీతి దొరికే నియమం ఉంది, వారేమి గుడ్డిగా పోరాటం చేయలేదు. వారు నీతికి కారణమైన దాన్ని, ఆ నియమాన్ని వెంటాడారు, కానీ దాన్ని అందుకోలేకపోయారు. ఎందుకు అనే విషయాన్ని మనం చూస్తే, వీరికి ఎందుకు దొరికింది అన్యజనులకు వెంటాడకపోయినా, అలాగే వెంటాడిన వారికి ఎందుకు దొరకలేదు అనే విషయాలు ఇక్కడ చెప్పాడు. వెంటాడినా ఎందుకు దొరకలేదంటే, వారు ఒక పొరపాటు చేశారు. వారు దాన్ని విశ్వాస మూలముగా దొరుకుతుంది అన్న విషయాన్ని మర్చిపోయారు. విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడడం, అది మర్చిపోయారు. ఎప్పుడైతే మన క్రియల మీద పడతామో దేవుని మర్చిపోతాం. ఎప్పుడైతే మన జ్ఞానం మీద, మన సామర్థ్యం మీద ఆధారపడతామో దేవుని మర్చిపోయి మనలోకి ఆటోమేటిక్గా అతిశయం అనేది చోటు చేసుకుంటుంది. దేవుణ్ణి మర్చిపోవడం చూడండి. ఎప్పుడైతే మనము మన యొక్క క్రియల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటామో ప్రార్థన నామమాత్రం అవుతుంది. దేవుని కొరకు ఎదురు చూచుట కంటే పని చేయుట, ప్రయాసపడుట, పరుగెత్తుట, పోరాడుట, దానికి తీవ్రత పెరుగుతుంది. ప్రార్థనకేమో మందత్వం చోటు చేసుకుంటుంది. దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని చేతిలోనే అంతా ఉంది, అసలు అడ్రస్ ఇక్కడే ఉంది అన్న విషయం మర్చిపోయి ఇది ఏమనుకుంటాం, అదొక అలవాటు. ఏమనుకుంటా, అంతా సామాగ్రి అంతా లోపల ఉంది, ఇది ఒక రిబ్బన్ కటింగ్ అనుకుంటూ ఉంటాం. కాదు, సామాన్ అంతా ఇక్కడే ఉంది, సామాగ్రి అంతా ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మనం ప్రార్థనలో దాన్ని చూడకుండా, దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో చూడకుండా మన కష్టములో ఉంది, పరిగెత్తి కష్టపడాలి. కాబట్టి మన యొక్క ఉత్సాహము, మన యొక్క ఆసక్తి అంతా కూడా మన పనుల మీదనే ఉంది, కానీ దేవుని సన్నిధిలో ఆయన తట్టు చూచుట అనే దాని మీద ఉండట్లేదు. కాబట్టి ఇంతకుముందు మనం విన్న వాక్యాన్ని కూడా మీరు గమనిస్తే అదే విషయాలు తెలుసుకుంటా. దేవుని మీద ఆధారపడుట అనేది వారి జీవితంలో లేదు, దాని మీద వారి మనస్సు లేదు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. నీతికి కారణమైన నియమాన్ని వెంటాడినా కూడా ఇశ్రాయేలీయులకు ఆ నీతి దొరకలేదు, కానీ ఆ కారణమే తెలియని అన్యజనులకు దొరికింది.
మరి వారికి ఎందుకు దొరికింది? వారిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అని చూస్తే వారు దేవుని మీద ఆధారపడ్డారు. అయ్యా, మొత్తం నీ దయ నీ చేతిలో ఉంది, నువ్వు కరుణిస్తే చాలు. ఆయన కనికరం మీద వారు ఆధారపడ్డారు కాబట్టి ఆయన నీతిని దానంగా వారికి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలేమో వారు పోరాటం చేస్తున్నారు, కానీ వారి పోరాటములో వారు తప్పిపోతున్నప్పుడు దేవుని మీద ఆధారపడలేదు. కాబట్టి వారి పోరాటం అనేది ప్రశ్నించబడుతుంది. వారి పొరపాట్లు ధర్మశాస్త్రం ఎన్నిక చేస్తుంది. వారు ఎక్కడెక్కడ తప్పిపోతున్నారో అక్కడక్కడ ఇప్పుడు నేరారోపణలు ప్రారంభమయ్యాయి. వారి మనస్సాక్షి నుండి కానీ ధర్మశాస్త్రము నుండి కానీ ఆ నేరారోపణల పరంపర కొనసాగుతూ ఉండగా వీరు నిర్భయంగా ఉన్నారు. మరి ఆ నేరాల పరంపరలో నువ్వేం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడలేదు. వారి పోరాటములో పొరపాట్లు దొర్లుతున్నప్పుడు, బలహీనతలు కలుగుతున్నప్పుడు, వారు సరైన విధానములో మనం ఇంత కష్టపడినా ఎక్కడో తప్పిపోతున్నామనే సంగతి తెలిసిన తర్వాత కూడా వారు దేవుని మీద ఆధారపడలేదు. అందుకే వారు అందుకోలేకపోయారు. కానీ అక్కడ దేవుని మీద ఆధారపడితే, ప్రభువా నేను ఇంతవరకైతే చేశాను, కానీ నా ప్రయాసలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి అనే విషయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన కృప మీద ఆధారపడితే వారు నీతిని పొందేవారు. కాబట్టి వారు అలా అనుకోలేదు. ఆధారపడుటలో ఉంది అని అనుకోకుండా ప్రయాసలోనే ఉంది అనుకున్నారు. ఇది ఇక్కడ సమస్య. దేవుడు లేకుండగానే నీవు సాధించగలిగేవి ఉన్నాయి, అవన్నీ క్షణభంగురం, క్షయమైపోయేవి. అవన్నీ కూడా అవి నువ్వు సాధించవచ్చు. దేవుడు ఈ ఇంద్రియ జ్ఞానము లోపల వాటిని పెట్టాడు, కానీ అక్షయమైనవి ఆయన లేకుండా నువ్వు సాధించలేవు. నీతి అనేది అక్షయతకు సంబంధించి, నీతి మార్గంలో జీవం ఉంది. నీతిలో దొరికేవి అక్షయమైనవి, అది మనం గుర్తించాలి. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. అంటే ఆ ఘనతకు, ఆ కిరీటానికి జీవం ఉంది. ఆ కిరీటానికి ఏముంది? జీవం ఉంది. అది వాడబారనిది. ఆ ఘనత వాడిపోదు, అయిపోయింది అనేది ఉండదు. నీతి ద్వారా అలాంటి ఘనతను పొందుతావు. నిరంతరం ఉండే ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి అక్షయతకు సంబంధించిన విషయాలు దేవుని సహాయము లేకుండా మానవుడు సాధించలేడు. అది వీరు మర్చిపోయారు. దేవుని మీద ఆధారపడాలి, అది విశ్వాసమూలమైనది. అనగా దేవుణ్ణి నమ్ముట ద్వారా, దేవుని మీద ఆధారపడుట ద్వారా, దేవుని చేతులకు అప్పగించి మన చేతుల్లో ఉన్నదాన్ని చేయటము ద్వారా మిగిలినదంతా యెహోవా ఈరే. అబ్రహాం ఏం చేయకుండా యెహోవా ఈరే అనలేదు. ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వచ్చాడు, ఏ విధంగా వెళ్ళమన్నాడో ఆ విధంగా వచ్చేసాడు. అంతా సిద్ధపడి ఆ తర్వాత ఎదురైన సమస్యలో ఏమన్నాడు? యెహోవా ఈరే అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఏం చెప్పగలడు? నువ్వే గొర్రె పిల్లవు, నేను ఇప్పుడు నరకబోతున్నానని చెప్పగలడా? కాబట్టి అక్కడ తాను చేయవలసినవన్నీ చేసిన తర్వాత ఉన్న మిగిలిన విషయంలో అతడేమన్నాడు? యెహోవా ఈరే, అదే విశ్వాసం. యెహోవా రాఫా, అదే విశ్వాసం. యెహోవా షాలోం, ఆయనే సమాధాన కర్త, ఆయనే నా సమాధానం, ఆయనలో ఉంది నా శాంతి. యెహోవా సిద్కేను, అనగా యెహోవా మన నీతి యెహోవాయే అని దాని యొక్క అర్థం. దేవుడే నాకు ఆశ్రయం అని చెప్పే మాటలు ఇవన్నీ కూడా. యెహోవా రాఫా, ఆయనలో ఉంది నా ఆరోగ్యం, నా స్వస్థత దేవునిలో ఉంది అని చెప్పడం. కాబట్టి ఆధారపడలేదు, విశ్వాసమూలమైనట్టుగా కాకుండా
కష్టములోనే ఉంది, కష్టే ఫలి అనే సూత్రములో వీరు ప్రయత్నం చేశారు, దొరకలేదు. కాబట్టి దాంట్లో లేదు, దేవుని మీద ఆధారపడుటలో ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంచడములో ఉంది. విశ్వాసం మూలమైంది అది, దేవుణ్ణి నమ్మి చేసే దాంట్లో ఉంది. కాబట్టి నమ్మకం ఫస్ట్, మొట్టమొదటిగా నమ్మకం, దేవుణ్ణి ఎడల నమ్మడం అనగా ఆధారపడడం. అది లేకుండా క్రియలు. మరి ఇప్పుడు ఉపోద్ఘాతములో లేక మనం గ్రహించాలి అంటే శ్రమలు లేక అంటే క్రియలు వృధానేనా, అంటే ప్రయాసంతో వృధానేనా, వారు కష్టపడిందంతా వృధానే. ఎందుకంటే మొదట ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేని క్రియల గురించి చూడండి. ప్రపంచంలో కష్టపడేది కేవలం క్రైస్తవులేనా? ఏంటండి, మనకు ఒకటే దిక్కు, కానీ ఆ నిజమైన దేవుణ్ణి ఎరగని వారికి అష్టదిక్కులు. ఏ దిక్కునుందో, ఏ పుట్టలో ఉందో, ఏ చెట్టులో ఉందో కదా. ఎన్ని రకాలు కష్టపడాలి? 8 దిక్కులు కష్టపడాలి, 4 దిక్కులు 4 దిశలు కష్టపడాలి. అర్థమవుతుందా? మనమైతే దేవుని సన్నిధి, ప్రార్థన స్థలం ఒకటే. కానీ మిగిలిన వ్యక్తి ఏమో 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 అనుకునే వ్యక్తి ఎన్ని రకాలు కష్టపడాలో తెలుసా? అన్ని స్థలాల్లో ఎన్ని రెట్లు కష్టం మీరు ఆలోచించండి. ఒక భక్తి పరుడి కంటే మిగిలిన వారికి, సత్యము ఎరగని వారికి ఏమో ఏమో అనుకొని అన్నిట్లో వెతకాలి, అన్నిట్లో కష్టపడాలి. ఎంత కష్టం! ఈ కష్టం అంతా ఏమైపోతుంది? వృధా అవుతుంది. నిరీక్షణ ఇవ్వలేకపోతుంది, నిశ్చయితను ఇవ్వలేకపోతుంది కదా ఆ క్రియలన్నీ. కానీ విశ్వాసం మొట్టమొదటిగా కావాలి. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం అన్నాడు. విశ్వాస మూలము కానిది పాపం అని చెప్పాడు. భక్తిహీనునికి కలిగే ఆ ప్రతిఫలం వచ్చుబడి పాపాన్ని పుట్టిస్తుంది. జీవించిన శాపాన్ని కొని తెచ్చుకుంటావు. నీతిమంతునికైతే వాని కష్టార్జితం జీవదాయకం అని చెప్పాడు. ఎందుకంటే అతడు ఆధారపడేది నీతి మీద, ఆ నీతి కారణమైన దేవుని మీద. ఇక్కడ అది మనం గుర్తించాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో కష్టం అనేది కనబడుతుంది, కానీ విశ్వాసం మూలం కనిపించట్లేదు. విశ్వాసము ద్వారా, దేవుణ్ణి నమ్ముట ద్వారా, దేవుని మీద ఆధారపడుట ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఉన్నాడు. అన్ని కంటికి కనబడితేనే కాదు, అన్ని ఈ మానవ సంబంధమైన మేధస్సుకి లాజిక్ అర్థమవుతేనే కాదు, దేవుడు చూసుకుంటాడు అని ముందుకు వెళ్ళడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. అలా కాకుండా ముందు కనబడితేనే మనకు జ్ఞానం లేదా మన మీద, దీంతో నీవు మరణమే లాస్ట్. మరణమును దాటుట ఇందులో పట్టదు. అక్షయత ఇందులో పట్టదు. 1000 సంవత్సరాలు మానవుడు జీవించుట ఇందులో పడుతుందా? 100కే ఎలా చూడగలవు నీవు? రూపం ఎలా ఉంటుంది? 100 సంవత్సరాలకే క్షయతనే చూస్తావు నువ్వు. ఎక్కడ కూడా ఆరోగ్యాన్ని, ఎక్కడ కూడా బలాన్ని, శక్తిని నువ్వు చూడలే 100 సంవత్సరాలకే. మరి యుగాయుగముల జీవితం, 1000 సంవత్సరాల జీవితం పట్టదు దీంట్లో. నీతి ద్వారా శాశ్వతమైన దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు నీతికి కారణమైన నియమాన్ని వెంటాడినా కూడా దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే వారు విశ్వాస మూలమైనదిగా కాక క్రియల మూలమైనది, కష్టపడితే దొరుకుతుంది అనుకున్నారు. కాదు, దేవుని నమ్మితే దొరుకుతుంది, దేవుని నమ్మితే దొరుకుతుంది అన్న విషయాన్ని విస్మరించారు. కాబట్టి దొరకలేదు. కాబట్టి ఏం కావాలి మనకు? విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి ఎంత కష్టపడినా దొరకదు. దేవుని నమ్మకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆనుకొనకుండా ఎంత కష్టపడినా అది దొరకదు. ఇది మనం గుర్తించాలి. మరి విశ్వాసం అయితే క్రియలు వద్దా అనే ఒక ప్రశ్న వస్తుంది. అది నేను ముగింపులో చెప్తాను.
విశ్వాసము ఎలా క్రియను చేయిస్తుందో, విశ్వాస సంబంధమైన జీవితం ఏ విధంగా ఉంటుందో దాని గురించి మనము తెలుసుకుంటాం. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నాం, క్రియల ద్వారానే దొరుకుతుంది అని వారు ప్రయాసపడ్డారు కాబట్టి దొరకలేదు. అదే అన్యజనులు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు నీతిని దానంగా వారికి ఇచ్చాడు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యములో మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడుట, దేవుని యందు విశ్వాసం ఉంచుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనం గుర్తించాలి. బైబిల్లో యవనస్తుని గురించి, ధనవంతుడైన యవనస్తుని గురించి చూస్తాం. అనేకమైనవి చేస్తున్నాడు, బాల్యము నుండి అనుసరిస్తున్నాడు. అసలు ఆజ్ఞలు ఎందుకు పాటించాలి, ఆజ్ఞలు పాటించమని ఎందుకు అన్నాడు అనేది చూస్తే, దేవుణ్ణి ప్రేమించాలంటే ఆజ్ఞలు పాటించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆజ్ఞలు పాటించడమే. ఆజ్ఞలు పాటించడమే దేవుణ్ణి ప్రేమించుట. కానీ ప్రేమ అంతా కూడా ధనం మీదకి వెళ్ళింది, దేవుని మీద లేదు. అటువంటి పరిస్థితుల్లో నిత్య జీవమునకు వారసుని కావాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు చెప్పాడు, నిత్య జీవానికి నీకు అడ్డం ఒకటి ఉంది, ఆజ్ఞలు పాటించన్నాడు. ఆజ్ఞలు ఎందుకు పాటించాలి? దేవుని మీద నీ మనస్సు ఉండడానికి. కానీ ఇతని మనసు ధనం మీద ఉంది. దేవుడా ధనమా అని చెప్తే అటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. ధనముతో నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలవా? ఎంత ధనం కావాలి దానికి? ఎంత ధనం ఉంటే నిత్య జీవానికి వెళ్తావు? ఆ నిశ్చయిత వస్తుందా? ధనం ఆ గ్యారంటీ ఇస్తుందా? ఇవ్వలేదు. మరి ఇవ్వలేదు అదెందుకు నీకు? దాన్ని వదిలి, దాంట్లో ఏముందో దేవునిలో అది ఉంది. నిత్య జీవమే కాదు, ఇక్కడ జీవితానికి సంబంధించింది కూడా ఎక్కడుంది? దేవునిలో. ఇక అంతా దేవుడు అంటే ఇక ఇంకేముంది, ఇక్కడ ఏం లేదు, అంతా అక్కడే అనుకుంటే, ఇక్కడ ఉన్నది కూడా దేవుడే కదా ఇచ్చేది. కాలాలు పెట్టింది ఎవరు? సమయాలు పెట్టింది ఎవరు? కాలాన్ని బట్టి, ఆయా కాలాలను బట్టి ఆయా నక్షత్ర రాసులు వచ్చినట్లుగా చేస్తుంది ఎవరు? దేవుడే కదా. అది మనం గుర్తించాలి. ఆయన ఇవ్వకపోతే, ఆయన అనుగ్రహించకపోతే భూమి మీద ఉన్న నీళ్లు, భూమి మీద ఉన్న ఆహారం మనుషులకు సరిపోతుందా? ఆయనే అనుగ్రహిస్తున్నాడు. ఇప్పటి జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో కూడా దేవుడే. అది గుర్తించాలి. కాబట్టి యవనస్తుని గురించి మనం చూసినట్లయితే, అతడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, ఏదో ఒక కష్టం, ఏదో పని చేయమని చేసి పెడతాను, చేసేసి ముగిస్తాను ఆ పని. ఏం చేయాలో చెప్పు. ఒకరోజు ఉపవాసం ఉండాలా, ఒకరోజు గుడికి వెళ్ళాలా, లేకపోతే ఒకరోజు ఏం చేయాలో చేసి ముగించేస్తా, అంతా చేయడంలోనే ఉందనుకుంటున్నాడు. అటువంటి సమయంలో దేవుని మీద నీ విశ్వాసాన్ని కేంద్రీకరించు అనే మాట ఈ రకంగా చెప్పాడు. దేని మీద ఆధారపడుతున్నావు దాన్ని వదిలేయి. అతడు దేని మీద ఆధారపడుతున్నాడు? నేను ధనవంతుణ్ణి, ధనము నాకుంది, నాకేం కొదవలేదు, ఇప్పుడు ఏదేం చేసేయచ్చు ఇక నేను అంటే. తాను అండగా పెట్టుకుంది ఏంటంటే ధనం. దాన్ని నేను ధనవంతుణ్ణి, చాలా ధనం ఉంది కాబట్టి నేను ఏదేం చేసేయచ్చు, ఏం చేసినా నాకు నష్టం లేదు, ఎందుకంటే ఇది ఉంది కదా అనుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడడానికి బదులుగా దేని మీద ఆధారపడుతున్నాడు? ఈరోజు మనకు కూడా అటువంటి ప్రశ్న వస్తే మన పరిస్థితి ఏంటి? మానవుడు దేని మీద ఆధారపడుతున్నాడు అంటే, నిజంగా నేను దేవుని మీదనే ఆధారపడుతున్నాను అని చెప్పగలిగే స్థితిలోకి మనందరం రావాలి. నా ఆధారము దేవుడే, నేను దేవుని మీదనే ఆధారపడుతున్నాను. మనుషులు పెట్టుకున్న ఆధారాలన్నీ ఒక రోజున విడిచిపెట్టాల్సి వస్తుంది, కూలిపోతాయి. ఆరోగ్యం అనే ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, ఒకరోజు అది తెగి పడిపోతుంది. కాదంటారా? ఏది ఓడిపోతుంది? రోగాలు ఓడిపోతాయా? ఆరోగ్యం ఓడిపోద్దా? చూడండి, జీవితంలో మానవుడికి అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడి ఆధారం అని. అలాగే ధనాన్ని నమ్ముకున్నవాడు ఒకరోజు ధనాన్ని నువ్వు విడిచిపెట్టాల్సి వస్తుంది. అది నేను విడవకున్నా ఏంటి, దానికి గట్టి బందోబస్తే చేసుకున్నాను, ఎవరు నా నుండి వేరు చేయకుండా గట్టి బందోబస్తు చేసుకున్నాను ధనానికంటే. అది నిన్ను విడవకున్నా నువ్వు దాన్ని విడవాల్సి వస్తుంది. చూడండి,
ఈ లోకములో మానవుడు దేని మీద ఆధారపడుతున్నాడో అది ఒక రోజున ఆ ప్రసంగి 12లో చెప్తాడు. ఆ బంగారు గిన్నెను గురించి కానీ ఆ యొక్క బలమైన వాటన్నిటిని గురించి అవన్నీ కూడా తెగిపోతాయి అన్న విషయాలు మాట్లాడతాడు. జరుగుతుంది అవన్నీ కూడా. ఆ రోజు నీ ఆధారం ఏంటి? ధనం మొత్తాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, జ్ఞానం మొత్తాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఏమేమి మనం సంపాదించాలని అడుగు వేసామో అదంతటిని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆ రోజు నీ ఆధారం ఏంటి? అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని మీదనే మన విశ్వాసాన్ని కేంద్రీకరించాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు అన్నీ దొరుకుతాయి. దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ ఏముంది? దానికి వాగ్దానం ఉంది. వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. అన్ని విషయాల్లో దానికి ఏముంది? వాగ్దానం ఉంది, దేవుని ప్రమాణం ఉంది. మిగిలిన వాటికి ఎంతో ధనము సంపాదించి వెళ్ళిపోతే ఉంది, నా ధనం అక్కడ ఉంది, భూమి మీద ఉంది అంటే ఏముంది? ఏం దొరుకుతుంది? ఏమొస్తుంది? ఏ ప్రయోజనం లేదు. అన్నిటిని విడిచిపెట్టి ఏమీ లేని వరకు వెళ్తున్నప్పుడు ఉంది నాకు భూలోకములో. ధనవంతుడు కూడా చెప్పొచ్చు, నేను భూలోకంలో ఎవరినో తెలుసా, ఎలా బ్రతికానో తెలుసా, ఎక్కడికి వెళ్ళినా ఏ స్థానమో తెలుసా. నువ్వు ఏం మాట్లాడినా సొలొమోన్ కూడా చెప్పొచ్చు కదా. కానీ ఎన్ని చెప్పినా అతడు ఎలా ఉన్నాడు? 1,000,000 మందిలో ఒకడు. మీకు అర్థమవుతుందా? ఒక 10,000 మందిలో ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తిగా ఉంటే ఏం గుర్తుపడతా? ప్రత్యేకంగా ఉంటే గుర్తుపట్టగలం. కానీ చూడండి, పిల్లలు ఒకటే యూనిఫామ్ వేసుకొని ఉన్నారు అనుకోండి, ఏం గుర్తుపడతా? ఒక 100 మందిలోనే గుర్తుపట్టలేం. అలాంటిది 1,00,000 మందిలో, 1,000,000 మందిలో ఒక వ్యక్తిగా ఉంటే అటువంటి పరిస్థితి. కానీ భూమి మీద ఆ వ్యక్తితో పోల్చడానికి ఎవరు లేరు. కానీ ఆ ప్రత్యేకతలేమి, అందుకే ఆ ఘనత దిగదు అన్నాడు. విశ్వాస సంబంధమైన జీవితం మనకు కావాలి, అది ప్రభు నేర్పిస్తున్నాడు. అలాగే దేవుని వాక్యములో మనం చూస్తే ప్రార్థన చేయడానికి 2 దేవాలయంలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. లూకాసువార్త 18వ అధ్యాయంలో 2 దేవాలయానికి వచ్చారు. అందులో ఒకడు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేశాడు, 2 వచనాలు ప్రార్థన చేశాడు. అద్భుతమైన ప్రార్థనగా అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత రిజల్ట్ గురించి మనం చూడాలి. రిజల్ట్ గురించి 14లో అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అన్న విషయాన్ని చెప్పాడు. మొదట ప్రార్థన చేసింది పరిసయ్యుడు, రెండోసారి సుంకరి ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. సుంకరి ప్రార్థన చేసిన తర్వాత అతని కంటే, మొదట చేసిన వాని కంటే, ఇదిగో ఇతడు, ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. రిజల్ట్ మాట్లాడుతున్నాడు. అతడేమో చక్కగా దేవాలయానికి వెళ్ళాను, అందరిలా కాదు, నేను లోపలికి దూసుకొని వెళ్ళగాను, దేవుని దగ్గర గంభీరముగా నాకు తెలిసినవన్నీ, నేను చేస్తున్నవన్నీ అన్ని కలిపి ఎంతో సుదీర్ఘమైన లేక గంభీరమైన ప్రార్థనలని చేయగలను. అతనికి చాలా తృప్తికరంగా ఉండవచ్చు. కానీ రిజల్ట్ ఏంటి? రిజల్ట్ సంగతి ఏంటి? నీకంటే నీతిమంతుడుగా సుంకరి తీర్చబడ్డాడు. దేవుడు నీకంటే ఘనమైన స్థితిని సుంకరికి ఇచ్చాడు. అవునా? నాలాగా చేస్తున్నాడా? నేను కష్టపడినంత కష్టపడుతున్నాడా? నేను చేస్తున్నంత చేస్తున్నాడా? వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడు? నేను వారానికి, అతడు, మనమైతే ఒక పూట అంటామా, 2 మార్లు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. అతడు చేసేవి చూడండి. నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు. కొంతమంది శోధనలతోనే సతమతం అవుతారు. ఇతడు శోధనలకు దూరంగా ఉన్న పరిస్థితి, కానీ దేవుని మీద ఆధారపడలేదు. దీంట్లోనే ఉంది అనుకున్నావు, దీంట్లో ఉంది, నువ్వు నీ ఫలం పొందావు. నేను నీతిమంతుణ్ణి, అందరికంటే అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు అని నువ్వు చాలా తలెత్తుకునేది ఉంది కదా, సరిపోయింది కదా, అదే జీతం.
కానీ దేవుడు ఇవ్వాలి అంటే, అక్షయతకు సంబంధించిన జీతం రావాలంటే, నిత్య జీవానికి సంబంధించిన జీతం రావాలంటే ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. అందుకే చాలామంది తమ ప్రతిఫలం పొందారు, దేవుని దగ్గర లేదు. దేవుని దగ్గర ఉండాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి అన్న విషయాన్ని గుర్తించాలి. కాబట్టి పరిసయ్యుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. పరిసయ్యుడు నీతిమంతుడే, కానీ ఆ నీతి ఈ లోకం వరకే ఉంటుంది. ఆ నీతి ఈ లోకం వరకే ఉంటుంది. పరలోకం వరకు ఈ లోకాన్ని దాటి రాలేదు అది. కానీ సుంకరి పొందుకున్న నీతి ఏంటో తెలుసా? విశ్వాసమూలమైన నీతి. అది మరణాన్ని చీల్చుకొని అతనితో పాటు వచ్చి అతనికి ఘనతను కలిగించగలిగిన దాన్ని అతడు సంపాదించాడు. చూసారా? ఎలా? విశ్వాసమూలముగా, దేవుని మీద ఆధారపడుట ద్వారా, దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా. అందుకే పాట పాడుకున్నాం, దేవుణ్ణి చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏం చెప్తానో తెలుసా? ఏమంటున్నాడు కీర్తనకారుడు? దేవుణ్ణి చూచి, దేవుణ్ణి చూచి ఆశ్రయ కోటని ఎప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఆశ్రయ కోట, ఇదిగో నాకు ఆశ్రయం ఉంది, దేవుడు నా ఆశ్రయం అని చెప్తూనే ఉంటాను. దేవుడు నా ఆశ్రయం. కాబట్టి ఆ విషయాన్ని వీరు మర్చిపోయారు. ఇక్కడ కూడా పరిసయ్యుడు ఎన్నో విషయాలు నేను చేస్తున్నాను అనుకున్నాడు, కానీ ఆ నీతి క్రియల మూలముగా వస్తుంది. విశ్వాసమూలమైన నీతి కావాలి. క్రియల మూలమైన నీతి ద్వారా మరణం ఆ పక్కకు జరగని చెప్పగలవా? నేను నీతివంతుణ్ణి కాబట్టి నా శరీరం కుళ్ళిపోకూడదు అని చెప్పగలవా? నీ నీతితో కాదు, నీ నీతితో కాదు, ఎవ్వరి నీతితో కూడా కాదండి. అపోస్తలుడైన పౌలు నీతితో కూడా కాదు. ప్రపంచంలో ఎవరైతే గొప్ప నీతిమంతుల నంబర్ 1 అనుకున్నాం అనుకోండి, బాప్తీసం ఇచ్చి యోహాను తీసుకుందాం. మనం బాప్తీసం ఇచ్చి యోహాను నమ్ముకుంటే భూమి మీదనే గొప్పవాడు కాగలవు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏం జరుగుతుంది? నిత్య జీవం. కాబట్టి ఎంత గొప్ప వ్యక్తుల్ని మనం చూసినా వారిని నమ్ముకుంటే మనకు పరలోకం దొరకదు. వారిని నమ్ముకుంటే వారి నీతి ద్వారా మనం మరణాన్ని దాటి నిత్య జీవములో ప్రవేశించే నీతి వారు ఇవ్వలేరు. వారు కూడా ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తునే నమ్మాలి. విశ్వాసమూలమైంది, దేవుని మీద ఆధారపడాలి. ఆయనలోనే అక్షయత ఉంది, ఆయనలోనే అక్షయత ఉంది. కాబట్టి అనేకులు అక్షయతను చూడట్లేదు. మనము సంఘ పరిధిలో నేర్చుకుంటున్న నీతి అది పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్ళగలిగిన నీతిని గురించి మాట్లాడుతున్నాం. అది దేవుని మీద ఆధారపడుట ద్వారా జరుగుతుంది. అది ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ సుంకరి ప్రభు మీద ఆధారపడ్డాడు, పరిసయ్యుడు ప్రభు మీద ఆధారపడలేదు. సరే, పరిసయ్యుడు నీతిమంతుడే, నేను దొంగను కాదు, అన్యస్తుని కాదు చెప్పాడు, నిజమే. అటువంటి వ్యక్తులు లాంటి వాడు కాదు. అలాగే భక్తిపరుడు, దశమ భాగం ఇస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, బాగానే ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ. అవి ఇక్కడి వరకు సంబంధించింది. దేవుని మీద ఆధారపడితేనే, ఆయన యందలి విశ్వాసమే నిన్ను నిత్య జీవంలోనికి ప్రవేశపెడుతుందన్న సంగతి మనం గుర్తించాలి. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే సిలువ మీద ప్రభుతో పాటు 2 దొంగలు ఉన్నారు. మొదటి దొంగ, రెండవ దొంగ అని పిలుస్తున్నాం కదా. మొదటి వాడు శోధిస్తున్నాడు, నువ్వు క్రీస్తువేమో, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని అంటున్నాడు. ఆయన క్రీస్తు అయితే ఆయన నిన్ను రక్షిస్తే నిన్ను నీవు రక్షించుకో అంటున్నాడు. ఆయన ప్రాణం పెట్టేదే నీకోసం కదా, ఆయన ప్రాణం పెట్టేదే నీకోసం అన్న విషయాన్ని అక్కడ గుర్తించాలి. కాబట్టి మొదటి దొంగ ఆశ్రయించలేదు, శోధించాడు. నువ్వు కాపాడుకో. ఆయన మోసేదే దేన్ని మోస్తున్నాడు? మన పాపాన్ని మోస్తున్నాడు, వెల చెల్లిస్తున్నాడు. ఆ శుభవార్త ఎటువంటిదో తెలుసా? మనం చాలాసార్లు శుభవార్తను ఇతరులకు సువార్త చెప్పాలని మనసు ఉంటుంది, కానీ ఎలా చెప్తుంటాం? చాలా సింపుల్గా చెప్తుంటాం. సింపుల్ కాదు, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. దేవుడు ఒక మాట చెప్తే అన్నీ జరుగుతాయి.
కానీ ఆయన ప్రాణం పెట్టాడు. అందులోండి వచ్చింది ఈ యొక్క సువార్త. దేవుడు నీకు ప్రత్యక్షమై 10 వరాలు ఇచ్చినా కూడా ఈ శుభవార్త నీకు దొరకదు. 10 వరాలు, ఒకటి ఆయుష్కాలం కొరకు, ఒకటి ఆరోగ్యం కొరకు, మరొకటి కుటుంబం కొరకు, ఘనత కొరకు, అలా 10 వరాలు ఇచ్చినా కూడా ఇది నీకు దొరకదు. ఇది ఆయన ప్రాణం పెడితే నీకు వచ్చింది. అసలు ప్రకటించే సువార్త యొక్క లోతు మీకు తెలుసా? తెలియకుండా ప్రకటిస్తున్నామేమో, మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తునందలి విశ్వాసం ఎంత గొప్పది. కాబట్టి మొదటి దొంగ ఆశ్రయించలేదు. రెండవ దొంగ ఏం చేశాడు? ఆశ్రయించాడు. నన్ను జ్ఞాపకం చేసుకోనండి నీ రాజ్యముతో వచ్చినప్పుడు. ఆధారపడ్డాడు. వెంటనే ప్రభువు ఆ యొక్క పరదేశులో ప్రవేశించగలిగిన నీతినిచ్చాడు. అతనికి ఏముంది పరదేశుకు వెళ్ళడానికి? ప్రభు మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభువు మీద ఆధారపడాలి. శాస్త్రులు పరిసయ్యులు అనే వ్యక్తుల కోసము దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఒక మార్గాన్ని. ఆ మార్గంలో ఏముందంటే దేవుణ్ణి ఆశ్రయించు అని చెప్పాడు. ఓకే, నువ్వు కష్టపడుతున్నావు కానీ పర్ఫెక్ట్ కాలేదు కదా, కష్టపడుతున్నావు, ఫెయిల్ అవుతున్నావు. ఆ ఫెయిల్ అయ్యే స్థితిలో దేవుణ్ణి ఆశ్రయించడం మార్గాన్ని పెట్టాడు. అదే బాప్తిస్మం. ఏం పెట్టాడు? బాప్తిస్మం అనేది పెట్టాడు. మన దేవుని వాక్యంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూడండి. దేవుని వాక్యంలో లూకాసు వార్త 7వ అధ్యాయం 29 నుండి చూస్తే, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏం చేశారు? నిరాకరించారు. ఎందుకు నిరాకరిస్తున్నావు నువ్వు? ఎందుకు నిరాకరిస్తున్నావు? దేవుని సంకల్పాన్ని నువ్వు నిరాకరిస్తున్నావు. దేవుని కృపను, దేవుని మీద ఆధారపడుట అన్న విషయాన్ని నువ్వు నిరాకరిస్తున్నావు. కాబట్టి నీ యొక్క లోపాలతోనే నువ్వు మిగిలిపోతావు. ఆ లోపాలన్నిటిని చెప్పడం మొదలుపెట్టాడు దేవుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం వారు చెప్పుకుని ఈ యొక్క లూకాసు వార్త 18వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో మనం చూస్తున్నాం కదా. ఆ ప్రార్థన పరిశీలన ప్రార్థన చూస్తున్నాం. కానీ వాటితో పాటు వారు ఎక్కడ తప్పిపోతున్నారో, ఎన్ని లోపాలు ఉన్నాయో మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా శాస్త్రులు, అయ్యో శాస్త్రులారా, పరిశీలారా అని వారి లోపాలన్నిటిని గురించి దేవుడు మాట్లాడాడు. అక్కడ బాప్తిస్మం అనే దాన్ని పెట్టాడు. నిన్ను కరుణించుట కోసం దేవుడు ఒక ఆశ్రయాన్ని పెడితే దాన్ని కాదన్నారు, వద్దనుకున్నారు. మరికొంతమంది బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అసలు బాప్తిస్మం జరుగుతున్నది ఏంటో తెలుసా వారికి? దాన్ని ప్రక్కన పెట్టి మునుగుడే కదా, మేము కూడా మునుగుతాం. అక్కడ మునుగుడు కాదు. అక్కడ ఏం చేస్తున్నారు? తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మం తీసుకుంటున్నారు. వీళ్ళు ఆ ముంచుడు ఏదో ముంచని వచ్చేస్తున్నారు. మరి పాపాల సంగతి, తప్పిపోతున్న లోపాల సంగతి, వాటి గురించి ఎత్తట్లేదు. అవి వద్దు, అదేదో ఇస్తావన్నావు కదా, ఇచ్చి మేము వచ్చేస్తున్నాం. మరి నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో దాన్ని ఒప్పుకోవాలి కదా, నువ్వు సరి చేసుకోవాలి కదా. నీ లోపల జరుగుతున్న సమస్యలు ఒప్పుకుంటూ దేవుని కృప యొద్దకు నువ్వు రావాలి. దాన్ని వారు నిరాకరించారు. బాప్తిస్మానికి వస్తున్నారు కానీ వారి పాపములు ఒప్పుకునే విషయంలో ఒప్పుకున్నారు ఎవరైనా? అక్కడ అది జరిగింది. కాబట్టి ఇశ్రాయేలీయుల గురించి మనం చూస్తున్నాం. వారి నీతికి కారణమైన నియమాన్ని వెంటాడినా కూడా దాన్ని అందుకోలేదు. ఎందుకంటే అది విశ్వాస మూలమైనదిగా కాకుండా క్రియల మూలమైనదిగా చూశారు. అంత క్రియల్లోనే ఉంది. మళ్ళా 127వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో 2వ చరణంలో మీరు వేకువనే లేచి, ఎప్పుడు లేవడం? వేకువనే లేచిన వారు ఏమనుకుంటారు? ఇక ఉండాలనుకోండి ఆ మాత్రం. వేకువని లేచిన వారు మేము ఎలాంటి వాళ్ళం? అతిశయంగా, గంభీరంగా. ఓకే, మంచిదే. వేకువనే లేచి తర్వాత చాలా రాత్రి అయ్యేంత వరకు కష్టపడుతూ కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే అన్నాడు. అక్కడ
అంతా నీ దగ్గరే ఉందా? అంతా నీ చేతుల్లోనే ఉందా? దేవుడు కావాలి కదా. నీది కష్టం, మరి జీతం ఇచ్చేవాడు కావాలి కదా. ఆ జీతం ఇచ్చేవాడి మీద నువ్వు ఆధారపడాలి కదా. ఆధారపడకపోతే నేను కష్టపడ్డాను, అది పోయి అడుక్కో కష్టాన్ని. దేన్ని అడగాలి? నేను ఎవరిని అనుకుంటున్నావు? వేకువనే లేచి మరలా రెస్ట్ తీసుకోకుండా రాత్రయ్యేంత వరకు కష్టపడి మంది ఆహారాన్ని తినేవని కాదు. అలా చెప్పాలి, కష్టార్జితమైన ఆహారం నాదే, తినేవాణ్ణి, కాబట్టి జీతమి అని చెప్పు. వస్తుందా జీతం? వ్యర్థమే. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఇశ్రాయేలీలు విశ్వాస మూలముగా కాకుండా క్రియల మూలముగా. అయితే క్రియని అడుగు, నీ క్రియని అడుగు, నీ గొప్పతనం, నీ అతిశయాన్ని అడుగు. నేను ఎవరినంటే దాన్ని అడుగు. ఇస్తుందా జీతం? జీతం ఇచ్చేవాడు కావాలి, ప్రతిఫలం ఇచ్చేవాడు కావాలి. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడాలి, తగ్గించుకోవాలి. అది వీరు మర్చిపోయారు. కాబట్టి ఫలితం లేని వారు అయ్యారు, నీతిని పొందని వారు అయ్యారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అది అన్యజనులు దేవుని మీద ఆధారపడ్డారు. నీవే మా నీతి, నీవే నీతిని అనుగ్రహించగలిగిన వాడవని ఆయన మీద ఆధారపడ్డారు. వారికి నీతి దొరికింది అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలం. మనం యేసుక్రీస్తునందలి విశ్వాసంలోనికి రాలేదనుకోండి, మనకున్నదంతా జీరోనే. ఇప్పుడు రాని వ్యక్తులందరి పరిస్థితిని గురించి ఆలోచించండి. ఉన్నదంతా మరణం చేత మృంగివేయబడేదా, మరణము కూడా మృంగలేనిదా? మీరు ఆలోచించండి. అందరి విశ్వాసం ఒకటే. ఏంటది? చావుతో అంతా సెలవు కదా. చావుతో అంతా ముగింపు. చనిపోయే వ్యక్తి ఏం చేస్తున్నాడండి? నా ధనం ఉంటుంది, నా సంబంధాలు ఉంటాయి, నా విద్య ఉంటుంది, నా జ్ఞానం ఉంటుంది అంటున్నాడా? అయిపోయింది అంటున్నాడా? చనిపోయే వ్యక్తి లోపల ఏమంటున్నాడండి? అలెగ్జాండర్ ప్రపంచానికి చూపించాడు, కానీ అందరూ లోపల అదే చెప్తా అయిపోయింది ఇక. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నవాడు మాత్రమే మరణము నా యొక్క ముగింపు కాదు, నా ప్రమోషన్ అని చెప్తాడు. ఎందుకు? ఆయనలో ఉంది. ఆ యొక్క విశ్వాసము ఆయనలో ఉంది. ఆయన దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. మిగిలినవన్నీ కూడా ముగింపే. అది ఇక అంతా అయిపోయింది అనేది మిగిలినవన్నీ కూడా. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసములో ముగింపు కాదు, ఇప్పుడే అసలైన జీవితం. ఇంతవరకు కష్టము, ఇప్పుడు నిత్య విశ్రాంతి, ఇప్పుడు సుఖం, ఇప్పుడు ఘనత. నేను చేసిన కష్టం అంతటికి ఇదిగో జీతం నా దేవుని దగ్గర ఉంది, నేను దాన్ని తీసుకోబోతున్నాను. ఏది దాచిపెట్టి నేను సంపాదించాను అది ఇప్పుడు నేను చూడబోతున్నాను. ఎవరికి ఉంది అది? క్రీస్తునందలి విశ్వాసంలోనికి వచ్చిన వ్యక్తికే ఉంది. అది మనం గుర్తించాలి. కాబట్టి విశ్వాస మూలమైనదిగా కాకుండా క్రియల మూలముగా వారు వెతికారు కనుక వారికి దొరకలేదన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే క్రియలు వద్దా, కేవలం విశ్వాసం చాలా అనే విషయానికి వస్తే, విశ్వాసమే క్రియలను కలిగిస్తుంది. విశ్వాసము లేని క్రియలన్నీ వృధానే. అది కూడా మనం గుర్తించాలి. దేవుని అందలి విశ్వాసము లేకుండా, దేవుని అందలి విశ్వాసము కానిదంతా వృధానే. దేవుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన జీవితమే అర్థవంతమైంది. అక్కడి నుండే ప్రారంభమవుద్ది. విశ్వాసము లేకుండా జీవితం ప్రారంభం కాదు, అక్షయత ప్రారంభం కాదు. అసలు అక్కడ అక్షయత లేదు. అక్షయత ఎక్కడుంది? అక్షయతను చూపించింది ఎవరు? అక్షయత నా దగ్గర ఉందని ప్రపంచం యొక్క వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? కేవలం ఒకే ఒక వ్యక్తి. ఇద్దరుంటే ఇద్దరిని గురించి చెప్పేవాళ్ళం. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని గురించి మనం చెప్తాం. ఇంకొక వ్యక్తి ఉంటే మిగతా వాళ్ళే చెప్పాలి. ఇక మరణములో జీవాన్ని లోకములోనికి తీసుకొని వచ్చి రుజువులతో ప్రమాణాలతో చూపించిన వ్యక్తిని గురించి. కాబట్టి మనం గ్రహించాలి, విశ్వాసమే క్రియలను కలగజేస్తుంది. దేవుడు మనకు
నీతిని అనేది నమ్మినప్పుడు ఇస్తున్నాడు. నమ్మగానే ఏమి ఇస్తున్నాడు? నీతిని అనేది ఇస్తున్నాడు. నీతిని ఇచ్చిన తర్వాత మనం ఎవరము? నీతిమంతులం. నీతిమంతుణ్ణి గనుక నేను నీతిమంతునిగా ఉంటాను. అది సహజం. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి పోలీస్ కాకుండా పోలీసు లాగా ఉండడం చూడండి, ఒక వ్యక్తి పోలీస్ అయిన తర్వాత పోలీసు లాగా ఉండడం, మీకు అర్థమవుతుంది? అది సహజం. అది సహజంగా జరిగే పని. నేను ఆ వ్యక్తిని గనక అలా ఉంటున్నాను, మీకు అర్థమవుతుందా? నేను ఆ వ్యక్తిని నీతిమంతుణ్ణి గనక నేను నీతిమంతునిగా ఉంటున్నాను. నీతిమంతుడు గనక సహజంగా నీతిమంతుడుగా ఉంటాడు. నీతిమంతుడు గనక సహజంగా నీతిని కాపాడుకుంటాడు. నీతిమంతుడు గనక సహజంగా నీతిని చేస్తూ నీతిలో వృద్ధి చెందుతాడు. 3 విషయాలు: నీతిని కలిగి ఉండడం, నీతిని కాపాడుకోవడం, నీతిలో వర్ధిల్లడం. 3 సహజంగానే జరిగిపోతాయి. ఎందుకంటే నీతిమంతుడు గనక. మీకు అర్థమవుతుందా? మీరు ఎవరో ఆ పనిలో సహజంగా ఉంటారు, ఆ పనిని చేస్తూ ఉంటారు. ఆ పనిని చేస్తుండగా నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు దాని కొరకు ప్రత్యేకంగా ఏం చేయలేదు. నీతిమంతుణ్ణి అనుకున్నవాడు నీతిమంతుడిగానే ఉంటాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి సహజంగానే ఇవన్నీ జరిగిపోతుంటాయి. దేవుని పట్ల మనకున్న విశ్వాసమే మనకు ఏమి చెయ్యాలో నేర్పిస్తుంది. ఎందుకంటే మన విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. అది మనం గ్రహించాలి. అబ్రహాం యొక్క విశ్వాసం దేవుని మీద ఉంది కనుక సహజంగానే దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మోషే విశ్వాసం దేవుని మీద ఉంది కాబట్టి సహజంగానే అతడు ఏం చేశాడు? రాజరికాన్ని వదిలిపెట్టాడు. బానిసవైపోతావు, నీవు హెబ్రీడవంటే బానిసనైపోయినా పర్వాలేదు అనుకున్నాడు. సహజంగానే అవన్నీ చేశాడు. ఎందుకు? తన విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. ఆయన ఇచ్చే అక్షయత ఇది అల్పకాలం. ఇదేంటి? అల్పకాలం. నిజమే, ఇది ఉంటుంది. ఎన్ని సంవత్సరం ఉంటుంది? 40. తర్వాత మొత్తం పోతుంది. పోయేదానికోసం నేను ఎందుకు కష్టపడాలి? ఎప్పుడు ఉండేది నాకు దొరికింది. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం. ఆ యొక్క విశ్వాసం ఏమని చెప్తుంది? ఆయన కోసం శ్రమపడమంటుంది. క్రీస్తు విషయమైన నిందను ఏమనుకుంటున్నాడు? గొప్ప భాగ్యం. నిందలు పడే పరిస్థితిలో ఉన్నారు. ఐగుప్తీయులు నిందిస్తున్నారు, నిందించుకుంటూ శ్రమ పెడుతున్నారు. మా దేశం మీద వచ్చి పడి బ్రతుకుతున్నారు అని నిందిస్తున్నారు. మీ దేశం మీద వచ్చి బ్రతికి పడడం కాదు, ఎక్కడ దిక్కు లేక ఇక్కడికి వచ్చిన వారు కాదు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన వారు. అర్థమవుతుందా? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన వారు. ఆ హెబ్రీయుడు ఇక్కడికి రాకపోతే అన్ని దేశాలతో పాటు ఈ దేశం నశించేది. కానీ ఈ దేశాన్ని, ప్రపంచ దేశాలను కాపాడి, కానీ ఆ విషయం తెలియని వ్యక్తి నిందిస్తున్నాడు. ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఇంత సమృద్ధ మీకు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వెట్టి చాకిరీ చేస్తుండాలని నిందిస్తూ శ్రమ పెడుతూ ఉన్నాడు. ఎవరైనా హెబ్రీలు స్థితిలోకి వెళ్తే నిందలు పడాలి, బాధలు పడాలి. మోషే అక్కడికి వచ్చాడు, సింహాసనాన్ని వద్దనుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఎందుకంటే నేను దేన్ని నమ్ముతున్నాను? నిరంతరం ఉండేదాన్ని నమ్ముతున్నాను. కాబట్టి మనం గ్రహించాలి, మన విశ్వాసము ప్రభువు మీద ఉంచినప్పుడు ఆ యొక్క విశ్వాసమే మనకు మార్గాన్ని చూపిస్తుంది. ప్రభువే మనకు తెలియజేస్తున్నాడు. ఏం చెయ్యాలో ప్రభువే మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు చూడండి, ధనమును నమ్మినవాడు ధనం కోసం ఎన్ని చేస్తున్నాడండి? ఎందుకు? ధనాన్ని నమ్ముతున్నాడు కనుక అవన్నీ చేస్తున్నాడు. దేవుడిని నమ్మినవాడు దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తాడు. దేవుడు ఏది వద్దంటున్నాడో దానికి దూరంగా ఉంటాడు. దేవుడు వద్దన్న దాన్ని చేస్తున్నవాడు దేవుని నమ్ముతున్నవాడా? దేవుని నమ్మట్లేదు, అది చెయ్యమని ఎవరు చెప్తున్నారో దాన్ని నమ్ముతున్నావు నువ్వు. ఈరోజు మన నమ్మకం అంతా కూడా విధేయత ద్వారా చూపించాలి. మన క్రియలన్నీ కూడా వాక్యానికి లోబడాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దానికి లోబడాలి. దేవుడు ఏది చెప్తున్నాడో దాని మీద విశ్వాసం ఉంచాలి అనేది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాలి. ఇది ప్రభువు మనకు నేర్పించేది. మన క్రియలు ఎక్కడున్నాయి? మన విశ్వాసం ఎక్కడుంది? మన క్రియలు ఎక్కడున్నాయో అదే విశ్వాసాన్ని తెలియజేస్తుంది. నీ క్రియలు వాక్యానుసారం అయితే నీ విశ్వాసం దేవుని మాటల మీద ఉన్నట్లు.
మన క్రియలు లోకం చెప్పింది అనుకోండి, మన విశ్వాసం లోకం చెప్పే దాని మీద ఉన్నట్లు. కాబట్టి మన విశ్వాసం ఎక్కడా? ఇశ్రాయేలీల విశ్వాసం ఎక్కడ? వారి క్రియల మీదనే ఉంది, దేవుని మీద లేదు. దేవుని మీద ఉంటే దేవుని మీద ఆధారపడేవారు, అప్పుడు దేవుడు చెప్పేవాడు, ఆ చెప్పిన దాన్ని వీరు చేసేవారు. యవనస్తుడి విశ్వాసం దేవుని మీద ఉందా? లేదు, ధనం మీదనే ఉంది. దాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టట్లేదు. పోనీ ధనం నిత్య జీవం ఇస్తుందా? ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు అంటే నీకు నిత్య జీవం అక్కర్లేదు. అది మనం గ్రహించాలి. కాబట్టి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాలి. ఇదే మన ముగింపు. విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించు. నీ విశ్వాసము దేవుని మీద ఉంటే అదే క్రియలను మనము కలిగి ఉండాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మన విశ్వాసం ప్రభు మీద ఉంటే ఆయన చెప్పిన దాన్ని మనం చేస్తున్న వారమై ఉండాలి. దేవుడు చెప్పిన దాన్ని మనం చేస్తున్న వారమై ఉండాలి. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే గుడారాల్లో బ్రతికాడు. ఎందుకు గుడారాల్లో బ్రతికాడు? నేను భూమి మీద పరదేశిని, యాత్రికుణ్ణి అని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకోవడానికి అది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. అవును, నేను ఇక్కడ యాత్రికుణ్ణి, ఇక్కడ యాత్ర వరకే నేను ఆలోచిస్తాను. యాత్రకు మించినది ఎక్కడ ఆలోచిస్తాను? నా సొంత దేశములో, నేను పరలోక సంబంధం అక్కడ ఆలోచిస్తాను. ఇక్కడ యాత్ర వరకే. సమృద్ధి, దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుని మాటలకు సంబంధించిన జీవితాన్ని జీవించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నందలి విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.